హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎర్రర్ కరెక్షన్స్ లేదా కామన్ ఎర్రర్స్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ వరకు అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఎర్రర్ కరెక్షన్స్ లేదా కామన్ ఎర్రర్స్ అనేటువంటి ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఓల్డ్ మ్యాన్ ఈజ్ టూ వీక్ టు వాక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ పార్ట్లో ఎర్రర్ ఉందనేది మీరు కనుక్కొని ఆన్సర్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ది ఓల్డ్ మ్యాన్ అన్నాడు, ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. ఈజ్ టూ వీక్ టు వాక్ అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే 2 అనేటువంటి ఒక రూల్ అయితే ఫాలో అవుతుంది. 2 ఓకే, ఈ 2 వచ్చిన తర్వాత 2 అనేటువంటి పర్టికులర్ వర్డ్ అనేది రావాలి. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎటువంటి గ్రామటికల్ ఎర్రర్స్ అయితే లేదు కాబట్టి సో ఇది మనకి నో ఎర్రర్ అనమాట. సో ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇందులో ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. ఎర్రర్ లేనప్పుడు నో ఎర్రర్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీరు ఆన్సర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెరైటీ ఈజ్ స్పైస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఇచ్చారు. వెరైటీ ఈజ్ స్పైస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్పైస్ ఆఫ్ లైఫ్ దగ్గర మనం డెఫినెట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ది అనేది యూజ్ చేయాలి. వెరైటీ ఈజ్ ది స్పైస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్ ఆర్టికల్ ది అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి పార్ట్ 3లో ఎర్రర్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో మేము రీసెంట్గా ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసామండి. అందులో అన్ని టాపిక్స్ అయితే యాడ్ చేస్తున్నాం. చాలా టాపిక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ కామన్ ఎర్రర్స్ లేదా ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించిన టాపిక్ని కూడా యాడ్ చేసాం. సో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్లో ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మీరు ఆ టెస్ట్ రాసి సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, ఆ వ్యూ రిజల్ట్స్పై క్లిక్ చేస్తే కరెక్ట్, ఇన్కరెక్ట్, అన్అటెంప్టెడ్ అని చెప్పేసి మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ క్వశ్చన్స్ని కరెక్ట్ అయినా ఇన్కరెక్ట్ అయినా అసలు అటెంప్ట్ చేయకపోయినా ఆ క్వశ్చన్స్ని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటనేది మీరు తెలుసుకొని సో మీరు కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. కాబట్టి రాబోయేటువంటి ఒక కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఈ మెగా టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. 99 రూపీస్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్కూల్ చిల్డ్రన్ who so far have had rationed access to the few playgrounds on the city must be happy by the recent move అని చెప్పేసి ఇచ్చారు. సో సిటీలో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చేంజ్ వల్ల స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారు సిటీలో ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్కి సంబంధించి యాక్సెస్ పొందడానికి వారికి చాలా
ఈజీగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి మీనింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ప్రతి పార్ట్లో ఏమైనా గ్రామటికల్ ఎర్రర్ ఏమైనా ఉందా లేదా అనేది గమనించాలి. స్కూల్ చిల్డ్రన్ హూ సో ఫార్ అనేది ఇచ్చాడు, సో ఎటువంటి మిస్టేక్ లేదు. హ్యావ్ హ్యాడ్ రేషన్డ్ యాక్సెస్ టు అని చెప్పేసి అన్నాడు, ఇది కూడా కరెక్టే. ది ఫ్యూ ప్లే గ్రౌండ్స్ ఆన్ ద సిటీ మస్ట్ బీ హ్యాపీ బై ది రీసెంట్ మూవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ సిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఆన్ ప్లేస్లో ఇన్ అనేది రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఆన్ ప్లేస్లో ఇన్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఇన్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్ అనేది యూజ్ చేయాలి. కాబట్టి పార్ట్ 3లో మనకి ఎర్రర్ అయితే ఉంది. సో పార్ట్ 3 దీనికి సంబంధించిన ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది కింగ్ జువాన్ కార్లస్ ఆఫ్ స్పెయిన్ అరైవ్డ్ ఇన్ లండన్ టుడే ఫర్ ఏ 3-day విజిట్. ఓకే, స్పెయిన్కి సంబంధించినటువంటి రాజు జువాన్ కార్లస్ ఈరోజు లండన్ అయితే రావడం జరిగింది. 3 రోజుల విజిట్కి సంబంధించి ఆయన లండన్ అయితే వచ్చారని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడండి, ఇది సబ్జెక్ట్ అనమాట. కానీ సబ్జెక్ట్ అనేది మనకి ప్రాపర్ ఫార్మాట్లో లేదు. సో అది ఏ విధంగా ఉండాలి అంటే జువాన్ కార్లస్ ద కింగ్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి ఉండాలి. కానీ ఇక్కడ ద కింగ్ జువాన్ కార్లస్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది రాంగ్ అనమాట. ఇలా సబ్జెక్ట్ అయితే ఉండకూడదు. జువాన్ కార్లస్ కామా ద కింగ్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పేసి ఉండాలి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్లో మనకి మిస్టేక్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ విల్ ట్రై టు టెల్ టు యూ వాట్ యూ మస్ట్ డూ. ఓకే, సో నువ్వు ఏం చేయాలనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఐ విల్ ట్రై టు టెల్ టు యూ అనేది రాంగ్. ఇక్కడ మనం చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది ఇక్కడ గ్రామటికల్గా మిస్టేక్ ఉందని. సో ఇక్కడ ఐ విల్ ట్రై టు టెల్ యూ అనేది వస్తుంది. సో టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో సే టు అంటేనే టెల్ అని చెప్పేసి అర్థం. కాబట్టి ఇక్కడ మనకి టెల్ అనేది మాత్రమే వస్తుంది. కాబట్టి టు అనేది అవసరం లేదు. సో ఇక్కడ ఐ విల్ ట్రై టు టెల్ యూ వాట్ మస్ట్ డూ అని చెప్పేసి ఇక్కడ మనం ఈ సెంటెన్స్ అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2లో మనకి ఇక్కడ మిస్టేక్ అయితే ఎర్రర్ అయితే ఉంది. కాబట్టి సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీ హ్యావ్ టేకెన్ ఆన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అరేంజింగ్ ది రిక్వైర్డ్ ట్రైనింగ్ అండ్ సూపర్వైజ్ ది న్యూ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేము కొన్ని బాధ్యతలు అయితే తీసుకొని సో కొత్తగా వచ్చినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నాం లేదా ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మనకి సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ యొక్క మీనింగ్. సో వీ హ్యావ్ టేకెన్ ఆన్ అని చెప్పేసి ఇచ్చారు. ఆన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అన్నారు. అలాగే అరేంజింగ్ ది రిక్వైర్డ్ ట్రైనింగ్ అని చెప్పేసి అన్నారు. అండ్ సూపర్వైజ్ ది న్యూ స్టాఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సూపర్వైజ్ ప్లేస్లో సూపర్వైజింగ్ అని చెప్పేసి అనాలి. అంటే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం అనేది మనకి ఇక్కడ రావాలి. కాబట్టి ఇక్కడ సూపర్వైజ్ ప్లేస్లో సూపర్వైజింగ్ అని చెప్పేసి మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4లో మనకి మిస్టేక్ అయితే ఉంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ ఈజ్ అమాంగ్ ది ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ విచ్ డిడ్ నాట్ బ్లైండ్లీ ఫాలో ద పాత్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ అశోక్ అనేటువంటి అతను ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో అతను కూడా ఒక్కడు. అయితే అతను వేరే వాళ్ళని ఫాలో అవ్వకుండా ఉండేటువంటి వారిలో ప్రపంచంలో అశోక్ అనేటువంటి అతను కూడా ఒక్కరు అని చెప్పడానికి ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి విచ్ అని చెప్పేసి ఇచ్చాడు. విచ్ డిడ్ నాట్ బ్లైండ్లీ ఫాలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హూ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఒక పర్సన్ గురించి ఒక పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ ప్లేస్లో మనం హూ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ విచ్ అనేది మనం ఏదైనా యానిమల్స్ గురించి జంతువుల గురించి మాట్లాడుతున్నప్పుడు విచ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఒక పర్సన్ గురించి ఒక పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ విచ్ ప్లేస్లో హూ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ థర్డ్ పార్ట్లో మనకి రాంగ్ అయితే ఉంది, గ్రామటికల్ మిస్టేక్ అయితే ఉంది. అయితే మనకి ఇక్కడ ఆప్షన్ 4లో ఈ యొక్క థర్డ్ పార్ట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇలా కూడా మనకి షఫుల్ చేస్తాడనమాట ఆప్షన్స్ ఒక్కోసారి. ఇది ఎక్కువగా ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో చేయడం జరుగుతుంది. సో ఆప్షన్స్ని కూడా షఫుల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విచ్ డిడ్ నాట్ బ్లైండ్లీ ఫాలో అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 4 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది స్కీమ్ విచ్ విల్ బీ లాంచ్డ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ 2 years రిక్వైర్ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 100 crores. ఓకే, సో ఇక్కడ మనకి ది స్కీమ్ అనేది ఇది ఒక సింగులర్ అండి. సో సింగులర్ కాబట్టి ఇక్కడ రిక్వైర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది మనకి ప్లూరల్ ఫామ్. కానీ రిక్వైర్స్ అనేది సింగులర్ ఫామ్ కాబట్టి
సో ది స్కీమ్ విచ్ విల్ బి లాంచ్డ్ డ్యూరింగ్ ది నెక్స్ట్ 2 years రిక్వైర్స్ అన్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 100 crores అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ రిక్వైర్ ప్లేస్లో రిక్వైర్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్ కింద ఇది ఇచ్చారు కాబట్టి సో 4th ఆప్షన్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హీ స్టేటెడ్ దట్ హీ ప్రిఫర్స్ టీ దాన్ కాఫీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్ అయితే ఉందండి. ఇక్కడ ప్రిఫర్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా టు అనేది మనం యూజ్ చేయాలి దాని పక్కనే. సో ఇక్కడ మనం చూసుకుంటే హీ స్టేటెడ్ దట్, ఓకే, సో హీ స్టేటెడ్ దట్ హీ ప్రిఫర్స్ టు అనేది ఇక్కడ మనం రాయాలి. సో ఈ ప్రిఫర్స్ టు టీ దాన్ కాఫీ అనేది ఇక్కడ వస్తుంది. సో ఆప్షన్ 2లో మనకి ఇక్కడ అంటే పార్ట్ 2లో మనకి టు అనేది మెన్షన్ చేయాలి, బట్ అది లేదు కాబట్టి మనం ఇక్కడ హీ ప్రిఫర్స్ టు అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడప్పుడు. సో మీ అండ్ మై వైఫ్ వర్ ఎట్ హోమ్ లాస్ట్ నైట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం మీ అండ్ మై వైఫ్ అనేది యూజ్ చేయకూడదు. సో ఐ అండ్ మై వైఫ్ అనేది యూజ్ చేయాలి. దీన్ని నామినేటివ్ కేస్ అని చెప్పేసి అంటారు. నామినేటివ్ కేస్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇక్కడ మీ అండ్ మై వైఫ్ అని కాకుండా ఐ అండ్ మై వైఫ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి ఆప్షన్ 3లో, ఓకే, ఇక్కడ మీ అండ్ మై వైఫ్ కాస్త ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ని మనకి ఆప్షన్ 3గా ఇచ్చాడు కాబట్టి సో మనం ఇక్కడ ఆప్షన్ 3 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ది యాక్ట్రెస్ మేడ్ ఏ రేర్ అపియరెన్స్ ఎట్ ది పార్టీ అండ్ వాజ్ ఓవర్ హర్డ్ టాకింగ్ ఇన్ హర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీపోజిషనల్ ఎర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ది యాక్ట్రెస్ మేడ్ ఏ రేర్ అపియరెన్స్ ఎట్ ది పార్టీ అండ్ వాజ్ ఓవర్ హర్డ్ టాకింగ్ ఇన్ హర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి టాకింగ్ ఇన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో టాకింగ్ అబౌట్ అనేది రావాలి, ఓకే, టాకింగ్ అబౌట్ అనేది రావాలన్నమాట. సో టాకింగ్ ఇన్ ప్లేస్లో మనం ఇక్కడ అబౌట్ అనేది యూజ్ చేయాలి కాబట్టి ఇది ప్రీపోజిషనల్ ఎర్రర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి 4th ఆప్షన్గా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ఇచ్చారు. సో ఓవర్ హర్డ్ టాకింగ్ ఇన్ ప్లేస్లో టాకింగ్ అబౌట్ రావాలి కాబట్టి ఇక్కడ ఇది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐ న్యూ ది టౌన్ వెల్ సో ఐ వాజ్ ఏబుల్ టు అడ్వైస్ హిమ్ వేర్ టు గో అని చెప్పేసి ఇచ్చారు. సో నాకు ఆ సిటీ బాగా తెలిసి ఉండడం వల్ల అతను ఎక్కడికి వెళ్ళాలనేది నేను అతనికి సలహా అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి అడ్వైస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అడ్వైస్ కాదు అడ్వైజ్ రావాలి, ADVISE అనేది రావాలి. ఇక్కడ అడ్వైస్ అంటే ఒపీనియన్ అనమాట, అడ్వైజ్ అంటే టు సజెస్ట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ అడ్వైస్ ప్లేస్లో అడ్వైజ్ అనేది రావాల్సి ఉంటుంది కాబట్టి టు అడ్వైజ్ హిమ్ వేర్ టు గో అనేది ఇక్కడ మనకి వస్తుంది. సో ఆప్షన్ 2 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, some genuine issues exist with the newly adopted system and needs to be examined seriously. Okay, some genuine issues exist with the newly adopted system and needs to be examined seriously అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇష్యూస్ అనేది మనకి ఇక్కడ ప్లూరల్ ఫామ్, ఓకే, ఇష్యూ అని చెప్పేసి ఇవ్వలేదు, ఇష్యూస్ అన్నాడు. ఇష్యూస్ అంటే సమస్యలు కాబట్టి సో ఇక్కడ మనకి ఇష్యూస్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనం నీడ్స్ టు ప్లేస్లో నీడ్ టు అనేది యూజ్ చేయాలి, ఎస్ అనేది రాదనమాట. సో నీడ్స్ టు ప్లేస్లో నీడ్ అనేది యూజ్ చేయాలి. నీడ్స్ అంటే సింగులర్ కానీ ఇక్కడ నీడ్ అనేది యూజ్ చేయాలి మనం, ఎందుకంటే మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లూరల్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి వర్బ్ కూడా మనం ఇక్కడ నీడ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి సో ఇచ్చినటువంటి ఒక పర్టికులర్ సెంటెన్స్లో పార్ట్ 3లో మనకి ఎర్రర్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఆ పార్ట్ 3ని ఎక్కడ ఇచ్చాడు, సిస్టమ్ అండ్ నీడ్స్ టు అన్నాడు కాబట్టి ఇక్కడ నీడ్ అనేది రావాలి. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీ హ్యావ్ రీసెంట్లీ బిగాన్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫర్ అవర్ నార్త్ ఈస్టర్న్ బ్రాంచెస్. ఓకే, సో నార్త్ ఈస్టర్న్ బ్రాంచెస్లో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకునేటువంటి ప్రాసెస్ని మేము రీసెంట్గానే మొదలు పెట్టామని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే వీ హ్యావ్ రీసెంట్లీ బిగాన్ అన్నాడు. సో ఇక్కడ బిగాన్ ప్లేస్లో బిగన్ అనేది వస్తుందన్నమాట. బిగన్, BEGUN, బిగన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీ హ్యావ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. సో మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ బిగాన్ అనేది కాకుండా మనకి పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బిగన్ అనేది మనకి ఇక్కడ రావాలి. కాబట్టి వీ హ్యావ్ రీసెంట్లీ బిగన్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫర్ అవర్ నార్త్ ఈస్టర్న్ బ్రాంచెస్ అని చెప్పేసి దీనికి సంబంధించిన
కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 3లో ఎర్రర్ అయితే ఉంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మేము వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ మెగా టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ అయితే తీసుకోండి. 399 రూపీస్ కోర్సు. అలాగే ఈ మెగా కోర్స్ తీసుకుంటే మీకు ఇందులోనే అన్నీ ఉంటాయి. 25 మాక్ టెస్ట్లు, ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్, వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్, కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా ఈ కోర్సులోనే ఉంటాయి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో మీరు ఆ పీడిఎఫ్స్ అయితే తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.